తెలంగాణలో హైడ్రా ఒక ప్రభుత్వ సంస్థ మాత్రమే కాదు, అది అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య భూ రాజకీయాల యుద్ధ రంగం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, పార్కులు, నాలాలు, ప్రజా స్థలాలను ఆక్రమణల నుంచి విముక్తం చేశారు. 1,00,000 కోట్ల రూపాయలకు పైగా విలువైనటువంటి ప్రజల ఆస్తులను రక్షించినట్లు హైడ్రా క్లెయిమ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో తాము అధికారంలోకి వస్తే హైడ్రాను రద్దు చేస్తామన్న కేసీఆర్ ప్రకటన రాజకీయంగా పెద్ద చర్చకు దారితీస్తోంది. కేసీఆర్ వ్యాఖ్యను కాంగ్రెస్ కూడా ఒక ప్రధాన ఆయుధంగా మలుచుకోనుంది. హైడ్రా చర్యలు నిజంగా భూ కబ్జాదారులపైన, చెరువుల ఆక్రమణలపైన, ప్రజా ఆస్తులను రక్షిస్తున్నప్పుడు దాన్ని రద్దు చేస్తామనడం ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తోంది? ప్రజా ఆస్తుల రక్షణ సంస్థగా ప్రభుత్వం హైడ్రాను ప్రొజెక్ట్ చేస్తూ ఉంది. హైదరాబాద్ నగరం రియల్ ఎస్టేట్ ఒత్తిడిలో శ్వాస తీసుకోలేని స్థితికి చేరిందని, ఈ పరిస్థితిని సరిచేయాలంటే కఠిన చర్యలు తప్పదన్నది రేవంత్ వాదన. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో రియల్ ఎస్టేట్ విస్తరణ పేరుతో చెరువులు, ప్రభుత్వ భూములు, స్థలాలు పెద్ద ఎత్తున ఆక్రమణలకు గురయ్యాయి. మరి భూముల విలువలు ఆకాశాన్ని తాకిన నేపథ్యంలో రాజకీయ రక్షణ లేకుండా ఇలాంటి భారీ ఆక్రమణలు సాధ్యం కాదని అందరికీ తెలుసు. ప్రజల ఆస్తులను రక్షిస్తున్న సంస్థలను ఎందుకు రద్దు చేయాలి? ఈ విషయంలో బీఆర్ఎస్ డిఫెన్స్లో పడిందనే చెప్పాలి. హైడ్రా చర్యల్లో అన్యాయాలను చెప్పాలి, కానీ పూర్తిగా రద్దు చేస్తామనడం భూ కబ్జాదారులకు రాజకీయ భరోసాగా కనిపించనుంది. ఇక మరి ప్రజల భూములు ప్రజలకే అనేటువంటి నినాదంతో సీఎం రేవంత్ రెడ్డి ముందుకు వెళితే పట్టణ ఓటర్లు, మధ్యతరగతి, చెరువుల పరిరక్షణ కోరే పౌర సమాజం, పర్యావరణ వర్గాల్లో అయితే ఆయనకు మద్దతు పెరుగుతూ ఉంది. మరి 1,00,000 కోట్ల ప్రజా ఆస్తుల రక్షణ వాదనను కాంగ్రెస్ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే అది బీఆర్ఎస్ పాలన పైన, ఇక మరి అవినీతి, భూదందా, రియల్ ఎస్టేట్ మాఫియా ఆరోపణలను మరింత బలపరుస్తోంది. బీఆర్ఎస్ హైడ్రా వ్యవహారంలో స్పష్టమైన వైఖరి వెల్లడించాలి. సాధారణ పేదల ఇళ్లను కూల్చితే వ్యతిరేకిస్తామని చెప్పడం ఒకటి, కానీ చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూములు ఆక్రమించినటువంటి పెద్ద రియల్ ఎస్టేట్ శక్తులను రక్షించేలాగా కనిపించడం మరొకటిగా చూపిస్తోంది. హైడ్రా తప్పు చేస్తే ప్రత్యామ్నాయ వ్యవస్థను ప్రతిపాదించాలి, కానీ రద్దు అనేటువంటి మాట ప్రజల్లో అనుమానాలకు తావిస్తోంది. హైదరాబాద్లో చెరువులు ఎలా మాయమయ్యాయి? నాలాలు ఎందుకు మూసుకుపోయాయి? పార్కులు ఎందుకు ప్లాట్లుగా మారాయి? ప్రభుత్వ భూములు ఎవరి చేతుల్లోకి వెళ్ళాయి? ఇవన్నీ 10 ఏళ్లలోనే ఎక్కువగా జరిగాయని చెప్పేసి సీఎం రేవంత్ కథనం ప్రజల్లోకి వెళుతోంది. ఎస్, మనము అంటే ఏదైతే హైడ్రా చేపట్టినటువంటి వ్యవహారం తప్ప రైటా? బీఆర్ఎస్ నాయకులు హైడ్రాను తీసివేస్తాము, దాన్ని ఆ సంస్థను క్యాన్సల్ చేస్తాము, ఏవేవో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కదా. మరి హైడ్రా చేపట్టినటువంటి అసలు రక్షణ అంటే ప్రభుత్వ భూములను ఏ విధంగా సంరక్షించింది, ఎవరికి నష్టం చేసింది, ఎవరికి న్యాయం చేస్తూ ఉంది హైడ్రా అనేది క్లియర్ కట్గా మనం చూడొచ్చు. ఇది ప్రస్తుతం అయితే మనము ఇక పొలిటెంట్ స్క్రీన్ పైన క్లియర్గా చూస్తున్నాం. మాదాపూర్ సైబర్ టవర్స్ దగ్గర దాదాపుగా అంటే 15 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇప్పటి వరకు అయితే మాదాపూర్ సరౌండింగ్ ఏరియాలో మొత్తం కూడా 15 ఎకరాల వరకు కూడా మరి హైడ్రా అయితే సేవ్ చేయడం జరిగింది. దాన్ని ప్రభుత్వ భూమిగా మళ్ళీ దానికి సంబంధించి పకడ్బందీగా ఎక్కడొక్కడ అద్దుబందులు పాతి అదంతా కూడా మాదాపూర్ ఆ సైబర్ టవర్స్ ఏరియాలో
అది ఎంత రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు అనుకూలంగా గత 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ ఏ విధంగా వాళ్ళకు మరి కొమ్ము కాసింది, ఎంత కొమ్ము కాస్తే అది అంత కాస్ట్లీ ఏరియాలో మరి అలాంటి 15 ఎకరాల భూమి మరి ఎవరి పరమో రియల్ ఎస్టేటర్ల పరము ఇక వ్యాపారుల పరం చేస్తూ ఉన్న ఆ చేసినటువంటి వైనాన్ని హైడ్రా పసిగట్టి మాదాపూర్ ఆ సైబర్ టవర్ ఏరియాలో చూడొచ్చు. అది పక్కడబందిగా హైడ్రా ఎంత బాగా అంటాం మొత్తం కూడా ఇంతకుముందు అవన్నీ కూడా ఆక్రమణదారుల చేతుల్లో ఆ కబ్జాదారుల కోరల్లో మగ్గిపోయినటువంటి భూమి అదంతా కూడా. అలాంటి భూమిని ఇప్పుడు హైడ్రా ఎంత అద్భుతంగా మరి వాళ్ళు పకడ్బందీగా అద్దురాలు పాతి ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి బోర్డులు పెట్టడం జరిగింది, బోర్డు పెట్టి దాన్ని సంరక్షించడం జరిగింది. తప్ప ఇది ఒప్ప అనేది బీఆర్ఎస్ నాయకులే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ హైడ్రా చేసినటువంటి పని ఇట్లాంటి మంచి పని బీఆర్ఎస్ హయాంలో జరగలేదు కదా, మరి ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి ఓర్వలేని స్థితిలోనే బీఆర్ఎస్ నాయకులు ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారన్నటువంటి మాటలు కూడా క్లియర్గా అందరికీ ప్రజలకు కూడా అర్థమైపోతూ ఉంది. మరి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్న తీరు ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారని కనీస ఆలోచన కూడా లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. అంటే చిన్న చితక నాయకులు మాట్లాడితే ఏమో అనుకోవాలి. ఇక మరి బీఆర్ఎస్లో ఉన్నటువంటి మెయిన్ లీడర్ మరి ఇంతకుముందు మాజీ సీఎం అయినటువంటి కేసీఆర్ గారి ఇట్లాంటి మాటలు మాట్లాడడం మాత్రము అందరినీ ముక్కు మీద వేలేసుకునేలాగా అయితే చేస్తూ ఉంది ప్రజలను. మరి చూడొచ్చు అంటే మాదాపూర్ లాంటి కానమెట్ వంటి ఇట్లాంటి ల్యాండ్, మాదాపూర్ ఏరియాలో కానమెట్ లాంటి ల్యాండ్ కూడా దాదాపుగా ఇక్కడ అంటే 3,000 కోట్ల విలువైనటువంటి ఆస్తులను హైడ్రా అయితే ఇక్కడ రక్షించడం జరిగింది. అంటే ఒక్కొక్క భూమి విలువ చూస్తే కళ్ళు బయర్లు గమ్మాల్సిందే. ఎందుకంటే ఆ రేంజ్లో అంత విలువైనటువంటి భూములను ఏ విధంగా వీళ్ళు కబ్జాదారుల కోరల్లో పెట్టడం జరిగింది, ఇది ఎవరి పని? మరి అంటే ఇక్కడ రాజకీయ కోణం లేనిదే, రాజకీయ ఇన్వాల్వ్మెంట్ లేనిదే వీళ్ళందరూ యథేచ్ఛగా వాళ్ళకు నచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా ఈ విధంగా కబ్జాలు చేసి రియల్ ఎస్టేట్లు చేసి పార్కులు ఉంటే ప్లాట్లు వేయాలి, చెరువులు ఉంటే కబ్జాలు పెట్టాలి, ఇంకేమైనా జీతగత జాగ దొరికినా కూడా ఫ్యాక్టరీలు పెట్టేసేయాలి. ఇవన్నీ ఎవరి హయాంలో జరిగినాయి? గత 10 ఏళ్ల చరిత్రలోనే కదా జరిగిన వ్యవహారం అంతా. ఇప్పుడు చూడొచ్చు మీరు ఎంత క్లియర్గా పటాన్ చెరువు ఆ TGSILA ఆ ల్యాండ్ చూడొచ్చు. ఇంతకుముందు ఎట్లా ఉండే దాని గోస, అక్కడ పరిస్థితి ఎట్లుండే ఇప్పుడు చూడొచ్చు. అంటే ఒకసారి హైడ్రా ఇన్వాల్వ్ అయిన తర్వాత ఇవన్నీ ఎవరి దగ్గరికి వెళ్ళి గుంజుకురాయా? ఇవన్నీ బీద ప్రజల దగ్గరికి వెళ్ళి గుంజుకురాయా? ఈ భూములన్నీ కావు కదా. పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్లు చేసే ఆ రియల్ ఎస్టేట్ల నుంచి లేకపోతే ఆ భూములను పెద్ద వ్యాపారులు కబ్జాలు పెట్టుకున్నటువంటి పెద్ద వ్యాపారస్తుల దగ్గర నుంచి లాక్కోవడం జరిగినటువంటి భూములు ఇవన్నీ కూడా. అంటే లాక్కోవడం అంటే ఇల్లీగల్గా కాదు, అవి ప్రభుత్వ ఆస్తులను ప్రభుత్వం మళ్ళీ చేతబట్టింది. అయితే ఈ కోణంలో మరి ప్రభుత్వ ఆస్తులను ప్రజల సొమ్మును సంరక్షిస్తున్నటువంటి ఒక మంచి సంస్థను ఏ విధంగా మీరు ఈ విధంగా దానిపైన ఇట్లా అన్యాయంగా మాట్లాడతారు అనేది కూడా ప్రజలు అన్నీ చూస్తూ ఉన్నారు. అంటే మొత్తం ఇక్కడ మీ రాజకీయ స్వలాభం కోసము మాత్రమే చూసి మాట్లాడుతున్నారు తప్ప ప్రజలకు ఉపయోగం జరుగుతుందా అనే కోణంలో మీ రాజకీయం అనేది అంటే ఖచ్చితంగా కనిపిస్తలేదు బీఆర్ఎస్ రాజకీయంలో. ఇక్కడ మీరు కంప్లీట్గా మీ కుటుంబ పాలన కోసము అంటే మీకోసము మీ కడుపు నిండడం కోసం మాత్రమే రాజకీయాలు చేస్తున్నారు తప్ప ప్రజల ఆకలి తీర్చడం కోసము ప్రజలకు ఉపయోగపడేలాగా మాత్రం ఎక్కడ పాలన చేసినట్టు ఎక్కడా కూడా చూపించని వైఖరి కనిపిస్తుంది. ఏవైతే ఉన్నాయో నక్క ఏడుపులు, కారు చీకట్లో నక్క కూతలు కూస్తుంది చూడు, ఆ టైపులో మీ ఏడుపులు కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి ప్రజలకు. ఎందుకంటే ఇప్పుడు మీరు గత్యంతరం లేక అయిపోయింది, మా పని అయిపోయింది అన్న విషయం క్లియర్గా అర్థమవుతుంది. ఇట్లాంటి తరుణంలో మీరు కూసే కూతలు అవన్నీ కూడా ప్రజలకు క్లియర్ కట్గా అర్థమవుతా ఉన్నాయి. మాదాపూర్ సైబర్ టవర్స్ ఏరియా చూడొచ్చు, ఎంత బొమ్మరిల్లులాగా ఎంత అద్భుతంగా అక్కడ అంటే అవన్నీ కూడా పక్కడబందిగా ఏర్పాటు చేసి హైడ్రా అంటే ప్రభుత్వ భూమిగా దీన్ని అక్కడ మంచిగా బోర్డులు పెట్టి ఇది ప్రభుత్వానికి చెందిన భూమి అని చెప్పేసి మంచిగా క్లియర్ కట్గా అక్కడ ఎంత పద్ధతిగా ఏర్పరిచింది చూడొచ్చు. మీరు హైడ్రా చేస్తున్నటువంటి తప్పేముంది అక్కడ? అంటే అక్కడ వాళ్ళ కబ్జాదారుల కోరల నుంచి లాక్కోవడం తప్పనమాట. ఇక్కడ ఇదంతా మొత్తం కూడా కపటబాజితనము. ఖచ్చితంగా ప్రజలు మాత్రం అన్నీ చూస్తూనే ఉన్నారు అన్న కోణంలో కూడా ఓవైపు కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతున్న వైనం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఎవరైతే ఈ పర్యావరణ సంరక్షకులు కావచ్చు లేకపోతే ఎవరైతే పౌరులు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి చేసే వ్యవహారము మంచి వ్యవహారము, ఈ పార్కులు కావచ్చు చెరువులు కావచ్చు ఇవన్నిటిని సంరక్షిస్తున్నారు అని చెప్పేసి ఎవరైతే ఆలోచిస్తున్నారో
వాళ్ళ నుంచి ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి మద్దతు దొరికే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి తరుణంలో మేము ఏదో ఒకటి వాగాలి, ఏదో ఒకటి వాగితే కానీ ప్రజల్లో మేము మళ్ళీ ఉండము, మేము వార్తల్లో నిలవాలి. ఎంతసేపు సోషల్ మీడియాలో మేము కనిపించాలి, సోషల్ మీడియాలో మా డైలాగులు వినిపించాలి తప్ప మీరు కాంగ్రెస్ అంటే ఏం చేస్తుంది, బీఆర్ఎస్ ఏం చేసినుండే, రెండింటికి వ్యత్యాసం ఏంది, ప్రజలు అసలు ఎట్లా ఆలోచిస్తుర్రు అనేది ఇంతనన్నా మీకన్నా అనిపించదా? గ్రామ స్థాయిలల్లో మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? మీరు డబల్ బెడ్రూమ్లు అందిస్తుంది, ఆ వ్యవహారం ఎక్కడ వాయే? ఇప్పుడు మళ్ళా ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత నిరుపేదలకు చేయాల్సినటువంటి న్యాయాలన్నీ చేసుకుంటూ వస్తుంటే ఈరోజు మీరు హైడ్రా వ్యవహారం మంచిది కాదు, హైడ్రా తీసుకొచ్చినటువంటి మీకు వచ్చిన తిప్పలు కాదు అనుకోర్రి. ఎందుకంటే హైడ్రా అన్ని మంచి పనులు చేసుకుంటూ పోతుంది కదా. ఎక్కడ పడితే అక్కడ చెరువులలో ఉన్నటువంటి మీ భూములన్నీ గుంజుకునే మీరు కబ్జాలు పెట్టినాయి. రియల్ ఎస్టేట్లో మీరు వాళ్ళ చేతులలో పెట్టినటువంటి పార్కులన్నీ మీరు మళ్ళీ తిరిగి హైడ్రా వెనకకి తీసుకునే ఇవన్నీ ఏమి ఓర్వలేకపోవడమే అని ఖచ్చితంగా క్లియర్గా అర్థమవుతా ఉంది. మరి ఇది ఏదైతే కానామెట్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎంత విలువైనటువంటి భూమి, దాదాపుగా అక్కడ ఆ మాదాపూర్ సరౌండింగ్ ఏరియాలోనే ఇప్పటి వరకు దాదాపుగా ఎంత విలువైనటువంటి భూమిని అయితే హైడ్రా సంరక్షించడం జరిగింది. మర్రిపల్లి చెరువు కబ్జా గురించి కూడా అందరికీ తెలిసిన విషయమే. మర్రిపల్లి చెరువు దగ్గర కూడా ఎట్లాంటి వ్యవహారం నడిచి ఉండే, ఎట్లా ఉండే, హైడ్రా ఇన్వాల్వ్ అయిపోయిన తర్వాత ఆ చెరువు పరిస్థితి క్లియర్గా మనకు చూడొచ్చు పొలిటిక్స్ స్క్రీన్ పైన. ఎంత అద్భుతంగా అక్కడ మొత్తం కూడా మరి కబ్జా అంటే మళ్ళీ ఆ కబ్జాదారుల కోరల నుంచి విడిపించి దాన్ని ప్రభుత్వ భూమి అని చెప్పేసి అక్కడ బోర్డులు పాతడం, ఆ కంచె పాతడం, ఎంత పకడ్బందీగా కంచె బాతి అది ప్రభుత్వ అండవర్లోకి తెచ్చింది హైడ్రా. ఇంతకంటే ఏం చేయాలి హైడ్రా? మీకు ఒత్తాసు వలకట్లేదు. ఎవరైతే మీ రియల్ ఎస్టేట్ దారులు మీ చేతులలో ఉన్నటువంటి వ్యాపారులు ఉన్నారో వాళ్ళు చెప్పినట్టు హైడ్రా ఇంటలేదు. అదే కదా మీ కడుపుమంట, అదే కదా మీ బాధ అని చెప్పేసి జనాలు ఈ విధంగా కూడా క్లియర్గా ఆలోచిస్తూ ఉన్నారు ఈ వ్యవహారాన్ని అంతా కూడా. మరి కానామెట్ ల్యాండ్ చూడొచ్చు ఎంత అద్భుతంగా దాన్ని అంటే మనం పొలిటిక్స్ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. దానికి సంబంధించినటువంటి విజువల్స్ అన్నీ కూడా హైదరాబాద్ నగరంలో ఎక్కడ అక్రమాలు జరిగినా కూడా అస్సలు ససేమిరా అంటూ ఎక్కడ కూడా ఉపేక్షించకుండా హైడ్రా తీసుకొచ్చినటువంటి ఖచ్చితంగా ఇట్లాంటి కబ్జాదారుల పైన తెచ్చినటువంటి ఉక్కుపాదమే ఈరోజు ఇంత ల్యాండ్ను, ఇంత విశాలమైనటువంటి ల్యాండ్ను ఈరోజు ప్రభుత్వం మళ్ళీ తన చెరలోకి తీసుకోవడం జరిగింది తప్ప అంటే ఇక్కడ ఏదో బీఆర్ఎస్ ఇంతకుముందు అసలు గతంలో కేసీఆరే మాట్లాడినుండే ఏదైతే కబ్జాలు, చెరువులు, బఫర్ జోన్లు ఇట్లా అక్రమ కట్టడాలు ఎక్కువైనాయి, గైతే నేను గూలేస్తా, ఎవడేం మాట్లాడినా సరే అని చిట్కలు కొట్టుకుంటా ఓనాడు మాట్లాడి ఉండే. మరి గవే కదా నువ్వు మాట్లాడింది, నువ్వు ఆలోచించిన వ్యవహారాన్ని కాంగ్రెస్ వచ్చి చేయాలనుకుంది, చేస్తూ ఉంటే ఎందుకు మరి కడుపుమంట? ఇప్పుడు మంచి పనే కదా, నువ్వు మంచి పని ఆలోచించినవు, మరి ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుంటే మంచి పని అని ఎందుకు అంటలేరు దీన్ని? అంటే ఇదంతా ఖచ్చితంగా ఏంటంటే మాకు పడతలేదు అంటే మాకు అంటుతలేదు, అంటాల్సిందంతా అరే మేము ఆక్రమించిన అంటే పోవట్టే అనే బాధ తప్ప ఇక్కడ ప్రజలకు ఉపయోగపడుతుంది. మనం మాట్లాడొద్దా అనేది మాత్రం కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ప్రజలు కూడా అన్ని ఆలోచిస్తున్నారు, అన్ని చూస్తున్నాను. మాదాపూర్లోని కాకతీయ హిల్స్ దగ్గర కూడా ఎట్లా ఉండే ఆ భూమి వ్యవహారం అది చూడొచ్చు మీరు పొలిటిక్స్ స్క్రీన్ పైన. ఇప్పుడు ఎట్లా ఉంది, గతంలో ఎంత దారుణంగా ఉండే హయత్ నగర్ మరి ఆ కుంట్లూరు ఆ ప్రాంతంలో కూడా ఎన్ని ఏరియాలు ఇవన్నీ కూడా కబ్జాలు ఇంతకుముందు కబ్జాదారుల చేతల్లో ఉన్నాయి. అవన్నీ మాదాపూర్ ఆ సైబర్ టవర్స్ ఎంత ఖరీదైనటువంటి ఏరియా అది. మర్రిపల్లి చెరువు కబ్జా అది కూడా ఇవన్నీ అంటే ఎన్ని ప్రాంతాలను ఇప్పటికే హైడ్రా అయితే సంరక్షించడం జరిగిందో ప్రజలు అన్నీ చూస్తూ ఉన్నారు. మరి ఇదే కోణంలో ప్రస్తుతం అయితే దీనికి సంబంధించే బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఉంటే మాత్రం ప్రజలు కూడా అనుకుంటున్నా ఉన్నారన్నమాట. అంటే ఇది ఖచ్చితంగా రాజకీయ కోణంలోనే వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారని చెప్పేసి. ఓవరాల్గా ఇది పరిస్థితి. అంటే ఏదైతే బీఆర్ఎస్ హైడ్రా వ్యవహారంలో స్పష్టమైనటువంటి వైఖరి ఖచ్చితంగా వెల్లడించాలి. ఇక్కడ సాధారణ పేదల ఇళ్లను కూల్చితే వ్యతిరేకించాలి, అంతేగాని చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూములు ఆక్రమించినటువంటి పెద్ద రియల్ ఎస్టేట్ శక్తుల నుంచి రక్షిస్తే ఇక్కడ హైడ్రా చేసినటువంటి తప్పేముంది అని చెప్పేసి ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు.